సో ప్లీజ్ మరి ప్రామిస్ చేశారు, చేశానా? మర్చిపోయారు సార్. అంతే మర్చిపోయాను. కొంచెం అంటే మీరు క్యారెక్టర్లో ఉన్నారు. అవును, ఆ రోజు క్యారెక్టర్లో సో నెక్స్ట్ మన డిఓపి గారి గురించి. బ్రిటో లియోన్ బ్రిటో. లియాన్ బ్రిటో. ఎక్కడి నుంచి సార్, ఏ కంట్రీ అయినా? తమిళ చెన్నై నుంచి వచ్చారు ఆయన. ఏనండి? ఈజ్ ఎ తమిళియన్. ఓ నండ్రి అన్న. ఏ కంట్రీ నుంచి వచ్చాను? లియన్ బ్రిటన్ అని లియాన్ వచ్చేసరికి తెలిసే. సో ఆయన విజువల్స్ దాని గురించి చెప్పండి. అంటే బిగినింగ్ నుంచి రూటెడ్, బట్ ఇవాళ ఫిల్మ్ మేకింగ్ స్టాండర్డ్లో ఉండాలి. కలర్స్ కానీ ఐ వాంటెడ్ ద ఫిల్మ్ టు లుక్ ఇంటెన్స్. నందుకు ఫేవరెట్ టోన్ ఆఫ్ మూవీ ఇంటెన్సిటీ. ఆ కలర్స్ కానీ డీప్గా ఉండాలి. అండ్ బ్రిటో బిగినింగ్ నుంచి లైటింగ్ మీద ఫోకస్ చేసి వి డిడ్ లాట్ ఆఫ్ టెస్ట్ షూట్స్ అన్నీ ఫోకస్ చేసి నందుకు ఎగ్జాక్ట్లీ తన విలేజ్ ఎలా కనిపిస్తుంది తన మైండ్లో తీసాడు బయటికి. అండ్ చాలా కష్టపడ్డాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు విజువల్స్ చూసారు, సోలో ప్లేనింగ్ కూడా చూసారు. అవునా? మీరేమంటారు? ఫంటాస్టిక్. ఒకటే ఒకటి చెప్తా, జూలై 10th నేను ఎక్కువ ఆయన మాట్లాడను. ఫీలింగ్ ఏంటంటే నేను ఇప్పుడు చేసే సినిమాలని బ్లాక్ బస్టర్ ఇది కూడా అయిపోద్ది కన్ఫర్మ్. ఇది ఆయన ఫీలింగ్. ఆయన ఫీలింగ్ అవ్వాలని ఫీల్ అట్లా నిజంగా అవుతే నేను హ్యాపీ. అంతే కదండి. కన్ఫర్మ్ చేసుకున్నాను. నేను ఉన్నానంటే బ్లాక్ బస్టర్. మాకు ఒకటి ఇచ్చేసాడు. అయ్యో. అయ్యా బ్లాక్ బాస్టర్ అదే. వద్దయ్యా, అయ్యా అయ్యా మీరు ఇలా అడగండి అయ్యా. డెఫినెట్ గా జూలై 10th ఇది చెప్పేది అక్షర సత్యం. చాలా మంది మనం సోషల్ మీడియాలో కూడా చాలా మంది చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. సెలబ్రిటీస్ కానీ, చూసిన వాళ్ళు కానీ, వర్క్ చేసిన వాళ్ళు కానీ అందరూ చాలా మంచి వర్డ్స్ రాస్తున్నారు రిలీజ్ ముందే. చాలా చాలా హ్యాపీ. సో సార్ దీని నుంచి ఇంకొకటి అడుగుదాం అనుకున్నా, మర్చిపోయాను యాక్చువల్గా. నీకు పేరు వస్తుందా బాగా, భాగ్యశ్రీ పేరు వస్తుందా? అబ్వియస్లీ అండి, నీకే. నాకు నేను చెప్పాలంటే భాగ్యశ్రీ గారికి మంచి పేరు వస్తుంది. నాకు అన్నావేంటి? నాకన్నా అంటే నేను అనిపోయి నాకు అన్నాను. అంటే తన ఫీలింగ్ అని. నా ఫీలింగ్ చెప్పాలంటే అంతే కదా. భాగ్యశ్రీ గారికి ఇప్పటి వరకు వచ్చిన పేరు ఇంత, దీంతో అంతకు మించి అలా 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 అంచెలంచులుగా దినదిన సంచులు మోసుకొని సంచులు మోసుకొని సరస్వతి ధనలక్ష్మి పరిపూర్ణంగా ఉంటాయి. సార్ దీంట్లో యాక్షన్ సీక్వెన్స్లు ఏమైనా మంచి అలాంటివి ఏమైనా ఉన్నాయి? యాక్షన్ అట్లా దీంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, కాకపోతే వై ఐఎమ్ ఎక్సైటెడ్, ప్రతి యాక్షన్ సీక్వెన్స్ వెనకాల ఎమోషన్ ఉంది. అది అది మెయిన్ పాయింట్. మెయిన్ అది తీయాలని తీయలేదు మనం. సరే, హీరో కోసం అనే కథ కోసం. ఎవ్రీథింగ్ కథ కోసమే. హీరో దిగి ఊరికే ఫైట్ చేయడు. ఏదైనా ఫైట్ చేస్తే తన కోసం ఫైట్ చేస్తారు, లేకపోతే ఫ్రెండ్ కోసం ఫైట్ చేస్తారు. ఏదో కథ డ్రివెన్ ఫైట్. అందుకే ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడడానికి. కథ ఏ పాయింట్ ఆఫ్ టైంలో సాంగ్ వల్ల కానీ యాక్షన్ వల్ల ఆగదు. మనం 2.5 hours సినిమా చూసినా ఆ 2.5 hours కథలోనే ఉంటాం. విచ్ ఈజ్ వై అంత స్పేస్ ఉంది క్యారెక్టర్స్ ఆ లేయర్స్. అందుకే ఆ రోజు నేను ఫ్లోలో మహాభారతం అవునండి. ఆ స్పేస్ వల్ల. ఇందాక బ్రహ్మాజీ అన్న చెప్పినట్టు ఈ మరో రంగస్థలం అవ్వాలి అఖిల్ గారు కానీ ఆ 100% ఆ కన్ఫర్మ్. నైట్ మన కాంబినేషన్లో సీన్ చేస్తున్నప్పుడు నేను చూసాను, నేను కల్లారు చూసింది అది చెప్తాను. ఆ సీక్వెన్స్లో ఆయన పర్ఫార్మెన్స్, ఆయన చేసిన హార్డ్ వర్క్, ఆ స్ట్రగుల్ అదంతా చూసిన రోజు నేను మరుసటి మార్నింగ్ ఎంతమంది చెప్పాను. డెఫినెట్గా రామ్ చరణ్ గారు ఒక నటుడిగా ఎక్స్ట్రాడినరీ ఎలివేట్ అయ్యారు. ఎలాగైతే రంగస్థలం నుంచి ప్రతి హీరోకి ఒక సినిమా ఉంటుంది ఖచ్చితంగా. లెనిన్స్ ఇది మాత్రం చెప్తాను. థ్యాంక్ యూ. బట్ ఐ బిలీవ్ ఫర్ యాజ్ అన్ యాక్టర్, అందరం యాక్టర్స్ ఇక్కడ, మీరు అర్థం చేసుకుంటారు. స్పేస్ సీన్ అనేది స్పేస్ ఇస్తే అప్పుడప్పుడు మన బౌండరీస్ మనకే తెలియదు. మీరు ఎన్ని సినిమాలు చేశారు, ఎన్ని సీన్లు చేసి ఉంటారు. సడన్గా ఒక సీన్ మీకు ఒక స్పేస్ ఇచ్చి ఉంటుంది కదా. ఐ మీన్ దాంట్లో రైటింగ్ వల్ల డైలాగ్స్ వల్ల అండ్ డైరెక్టర్ ఆ స్పేస్ ఇవ్వడం వల్ల నాకు బౌండరీ అనేది నేను అదే చెప్పింది ఇందాక. ఆ రోజు కింద అది ఉంది కదా, యా పోయి అపరా అని అంటే అక్కడ ఆ ఎమోషన్ ఉంది చూసారా, అది నాకు చాలా బాగా అనిపిస్తుంది, టచ్ అయింది నాకు. మీరు ఆ సీక్వెన్స్ ఏదైతే అంటున్నారు, స్పేస్ అది డిమాండ్ చేసింది, యాక్టర్ నుంచి డిమాండ్ చేసింది అండ్ స్పేస్ ఇచ్చింది. సో ఐ హ్యాడ్ ఏది నా బౌండరీ ఎక్కడని నాకే తెలియదు. అట్లా పుష్ చేసుకుంటూ పోయాను, ఎక్కడి వరకు వెళ్ళొచ్చు చూద్దాం. క్లైమాక్స్ అప్పుడు కళ్ళం నీళ్ళు వచ్చింది నాకు, చెప్తుండే డబ్బింగ్లో. ఆ సీన్లో ఉన్నాను కదా. అది నాకు ఆ సీక్వెన్స్లో రైటింగ్ సార్ ఎవ్రీథింగ్ ఇన్ రైటింగ్. చాలా హార్ట్ వచ్చింది. నందు ఎక్కడ ఏ చెట్టు కింద రాశాడో అని రాశాడు, ఏదేదో రాశాడు. ఒక ఈవెంట్ జరుగుతుంది రాయలసీమలో, ఈ ఈవెంట్ జరుగుతూ ఉంటుంది, సహజంగా జరిగేదండి ఇంతకుముందు.
అది తనకి ఇన్స్పిరేషన్ నాకని అనిపించింది నాకు. ఎప్పుడు రూటెడ్ టచ్ అయితే చాలా గట్టిగా అవుతుంది. ప్రజెంట్ అదే ట్రెండ్ నడుస్తుంది అవును. దేశవ్యాప్తంగా. కూడా హెవీగా ఫీల్ అవ్వాలి షూటింగ్. లేదు లేదు లేదు. అవును. ఆ బాబు ఏంటి దెబ్బేస్తున్నారు లేకపోతే ఏంటి అది లేదు. చిన్న పాజిటివ్ ఎనర్జీతో సెట్కి వచ్చేవాళ్ళం. ఆ టోటల్ అంబియన్స్ కానీ జాతర జరగడం కానీ డిఫరెంట్ గెటప్లు ఇవన్నీ ఎవ్రీడే బాగా లైవ్లీగా అది ఆ భారతం మెట్ట జరిగేంత వరకు ఎవ్రీడే నేను దాదాపు 20 రోజులు పైన అక్కడ షూట్ చేసాం మనం. 20 రోజులు లారీలు వస్తానే ఉన్నాయి ఆ ఫ్లవర్స్. ఎన్ని ఫ్లవర్స్, ఎంత అంటే మనం వేరే ఊర్లో ఉండి అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసే ఫీలింగ్ ఉంది అంతే. అక్కడ ఆ ఊర్లో ఉన్నట్టు మన అందరం. అవును. అదే ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ అద్దరుగొట్టేశాడు. అవునండి. అండ్ భాగ్యశ్రీ గారిని నేను ఒకసారి ఒక సీన్ చేశారు. ఆ రోజున ఆ సీన్లో యాక్ట్ చేసుకొని నడుస్తుంటూ వస్తున్నారు. వస్తామంటే చంద్రముఖిలో ఆయన ఒక సాధించిన తర్వాత వచ్చి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు. అలా వచ్చి కూర్చొని ఐ డిడ్ ఇట్ అన్న ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది, చూశాను. అంటే అంత ఫెంటాస్టిక్ ఇచ్చారు ఆ పర్ఫార్మెన్స్. అక్కడ ఒక ఎమోషనల్ సీన్ అది. Actually, it was a 4-pager dialogue, so I was a little nervous. I'm not going to lie. And నేను చూస్తున్నా అక్కడ. that day only, everybody was there on set. It matters when it's just between మ్యారేజ్ one actor, 2 actors, but You had to say it in front of a in lot front of of people. everybody, like 200 people, background artists, everybody. So చాలా కష్టం. ఎవ్రీడే 500, 700, that's true. 1000. ఎవ్రీడే 500, 700, 1000. Frame though, frame. పాపం మేనేజర్లకి సార్ టైం అవుతుంది ఏమన్నా కొంద తగ్గితే అండ్ ఓ పక్క నుంచి ఫైర్, ఓ పక్క నుంచి డస్ట్, స్మోక్. చెప్తున్నారు Every ఎవ్రీడే Oh. 1700 జూనియర్స్. అవును. 40-50 days పైన అది మన భారత మెట్ట సీక్వెన్స్ ఫిల్ అవ్వడానికి 600 మినిమం పట్టింది. నేను ఇందాక చెప్తున్నా అదే అన్న, మనం మా ఎలక్షన్స్ కానీ మిగతా ఎలక్షన్స్ అని పెట్టుకోవచ్చు అక్కడ వచ్చి. అందరూ అక్కడే ఉన్నారు. అంతమంది ఉన్నాం అక్కడ. యాక్చువల్లీ డైలాగ్ చెప్పు అంతమంది ఉన్నప్పుడు డైలాగ్ చెప్తుంటే వెనకాల నుంచి మనకి వినిపిస్తుంటాయి స్లోగా. డిస్టర్బెన్స్ అయినా కూడా చేయాలి, ఇది ఒక డైవర్ట్ అవ్వకుండా. యూ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. Thank you. ఎస్, ఐ థింక్ సీన్ అయిపోయిన మరుసటి రోజు మన ఈశ్వర్య గారు వచ్చి ఇమ్మీడియట్ గా ఏంటి అమ్మాయి పేజీలు చెప్పేస్తుంది. షీ వాజ్ సో మెమరీ ఇంప్రెస్డ్. ఇది చాలాసార్లు చెప్పాను, వెన్ యూ కమ్ టు ఫ్రేమ్ ఒక యాక్టర్ ఎనర్జీ చూపిస్తుంటే మనకు కూడా ఇట్ పుషెస్ యూ. ఆ క్యారెక్టర్లోనే ఉన్నాడని తెలుసు కదా. సో షీ ఆల్సో హ్యాడ్ ద సేమ్ ఎనర్జీ, హీ హ్యాడ్ ఇట్. సో ఫర్ మీ వెన్ ఐ వాస్ పర్ఫార్మింగ్ విత్ దెమ్ చాలా ఎనర్జీ వచ్చింది నాకు. ఐ ఫెల్ట్ అరే వీళ్ళతో చేస్తున్నాం కదా, ఓకే కమ్ మనం డైలాగ్స్ అన్నీ సరిగ్గా చూసుకొని వెళ్ళాలి, వీళ్ళు డెఫినెట్గా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు, మనకు కూడా చిన్న ఎనర్జీ వస్తుంది. నాకు కూడా సేమ్ ప్యాకెట్ సీన్ నాతో యాక్ట్ చేసేటప్పుడు చాలా ఐ మెంట్ ఇట్ వెరీ సీరియస్లీ. ఫుల్ ఎనర్జీ సార్ మీరు చాలా సీనియర్ యాక్టర్ సార్, అయినా కూడా నేను మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంత ఎనర్జీ ఇచ్చిందంటే నా కాంపిటీషన్ తను అంటే కూడా బాబు. భయపడి నేను చేశా చెక్ చేసి. రమేష్ గారు. ఎస్ వావ్, వాట్ అన్ యాక్టర్. ఎస్, మొత్తం అందరూ సాలిడ్ గా పట్టారండి మొత్తం yes. ప్లేస్మెంట్ లో. నీతోనే కదా ఎక్కువ సీన్ ఉంది. ఏమంటున్నాను? ఆయన పేరు రమేష్. రమేష్ అని ఎమ్మెల్యే క్యారెక్టర్ పేరు. అవును, రమేష్. రమేష్ ఇందిరా. తను Okay, అది ఉంటుంది. నేషనల్ అవార్డు విన్నర్ అనుకుంటా కదా. ఇది డైరెక్టర్ ఆల్సో. డైరెక్టర్ డైరెక్టర్ నిజంగా కూడా సీన్ లక్కీ లెగ్ బాబు. మాక్సిమం సినిమాలు ఆడిని, తను చేసిన సినిమాలు థ్యాంక్ యూ అన్న. క్యారెక్టర్ యాక్టర్ గా మంచి ఆడిని. కాదే సినిమా ధర్మంగా అయిపోయిన తర్వాత ఒప్పుకోవాలి. కూడా ప్రమోషన్ కూడా డేట్లు ఇస్తున్నాడు. యాక్టర్ గా ఎక్కువ ఛార్జ్ చేస్తావు, సీన్ ప్రమోషన్స్ కి ఎక్కువ ఛార్జ్ చేస్తావు. అంటే క్యారెక్టర్ బట్టి అన్న. ఓహో, ఎవరి క్యారెక్టర్? అంటే అంటే అన్ని ఇప్పుడు క్యారెక్టర్ మొత్తం సినిమా ప్రమోట్ చేయాలంటే సినిమాలో షేర్ అడుగుతున్నాడు. అదే వాట్సాప్ షేర్ అడిగాను షేర్ చేయమని చెప్పి అడిగా. ఓకే, మొత్తానికి లెనిన్ ప్రమోషన్లు బాగా చేసిన ఇంటర్వ్యూలో బ్రహ్మాజన్ ఎన్నిసార్లు చాటెడ్ ఫ్లైట్ వాడారు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన Correct వారికి answer చెప్తే కనుక నేను ఎప్పుడు వాడలేదు. ఏఎంబీలో ఫస్ట్ టికెట్ మీకే. ఏఎంబీలో ఫస్ట్ టికెట్ మీకే. పార్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అనకండి అంతా.